హైదరాబాద్లో పాకిస్తాన్ ఉందంటే అతిశయోక్తి కాదేమో. ఎవరేమనుకున్నా ఇది ముమ్మాటికి వాస్తవమని కొంతమంది ప్రజలు అంటున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ ఎవరూ ప్రభుత్వ నిబంధనల్ని పాటించరు. అపార్ట్మెంట్లు, విల్లాల్ని నిర్మించేందుకు మున్సిపల్ అనుమతుల్ని తీసుకోరు. ప్రభుత్వానికి ఎలాంటి ఫీజులు చెల్లించరు. కొందరికి ఆమ్యామ్యాలు చెల్లిస్తే రాత్రింబవళ్లు నిర్మాణాలు జరుగుతున్నా ఎవరూ అటువైపు వెళ్లే సాహసం కూడా చేయరు. అంతెందుకు, అసలు ఆ ప్రాంతానికి వెళ్లే ధైర్యం హైడ్రా కూడా చేయలేదు. హెచ్ఎండిఏ, డిటిసిపి అయితే అటువైపు కన్నెత్తి కూడా చూడదు. ఎందుకు అదే ప్రాంతమో ఇప్పటికే మీకు అర్థమైందా? 111 జీవో పరిధిలోకి 84 గ్రామాల్ని చూసి సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఇలాగే అనుకుంటున్నారు. నిరుపేదల ఇళ్లను కూల్చివేయడంలో ముందంజలో ఉండే 111 జీవో పరిధిలోని అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయగలదా? అసలు హైడ్రా కమిషనర్ కు అంత దమ్ముందా అని సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు సుజలరాశిగా ఉన్న మూసీ ప్రస్తుతం మురికి కూపంగా మారింది. అలాంటి మూసిని ప్రక్షాళన చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎవరేమనుకున్నా, ఎలాంటి ప్రతికూల ప్రచారాన్ని నిర్వహించినా మూసీ ప్రక్షాళన చేసేందుకు ఎడతెగక శ్రమిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు మంచినీళ్లతో ఉన్న హుస్సేన్ సాగర్ కాలక్రమంలో మురికి కూపంగా మారింది. ఇప్పుడదే పరిస్థితి జంట జలాశయాలది. 111 జీవో పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగి మురుగునీటిని స్వచ్ఛమైన జలాశయాలకు పంపిస్తూ వాటిని మురికి కూపంగా మార్చివేస్తున్నారు. ఇదే కొనసాగితే 4-5 ఏళ్ల తర్వాత జంట జలాశయాలు కాస్త 2 హుస్సేన్ సాగర్లుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత వాటిని ప్రక్షాళన చేసేందుకు మళ్లీ రేవంత్ రెడ్డి వంటి సీఎం వస్తారో లేదో తెలీదు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి 111 జీవో ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి. లేకపోతే మూసిని ప్రక్షాళన చేయడంలో విజయం సాధించిన ఆయన హయాంలోనే జంట జలాశయాలు మురికి కూపంగా మారిపోయే అపఖ్యాతిని మూటకట్టుకునే అవకాశం లేకపోలేదు. అందుకే 111 జీవో ప్రాంతాలలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.